నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. కోటప్పకొండ ఘాట్ రోడ్లో వనవిహారీ జింకల పార్కును సందర్శించిన పవన్ కళ్యాణ్. పార్కులో ఉన్న వృక్ష జాతుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం. దావోస్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ భేటీ. పరస్పర సహకారంతో అభివృద్ధిపై ఇరు నేతల చర్చ. జగన్ పాదయాత్ర పర్యటనపై మంత్రి నిమ్మల విమర్శలు. అధికారం కోల్పోయిన తర్వాత పాదయాత్ర గుర్తొచ్చిందని ఎద్దేవా. రాష్ట్రంలో వైసీపీ శకం ముగిసిందని వ్యాఖ్య. నరసింహకొండ శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆనం. నెల్లూరు జిల్లాలో 57 ఆలయాలు 80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి. కోటప్పకొండ ఘాట్ రోడ్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనవిహారీ జింకల పార్కును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించి పార్కులోకి వెళ్లి జింకలకు స్వయంగా ఆహారం అందించారు. ఈ జింకల పార్కులో మచ్చల జింకలు ఉన్నాయని, జింకల సంరక్షణకు వాటికి ఇబ్బందులు కలగకుండా పర్యాటకుల సందర్శనకు ఏర్పాట్లు చేసినట్లు అటవీశాఖ అధికారులు వివరించారు. వనవిహారీ పార్కుకు అనుసంధానంగా ఉన్న అటవీ భూభాగాన్ని, పార్కులో ఉన్న వివిధ రకాల పక్షి జాతుల వివరాలు తెలియజేశారు. పార్కులో ఉన్న వృక్ష జాతుల వివరాలు, వాటి వల్ల కలిగే ఉపయోగాలు పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్క్ సందర్శన నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రైన్ను పరిశీలించి దాని నిర్వహణ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల నేతల మధ్య స్నేహపూర్వక భేటీ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అభివృద్ధి, ప్రగతి ప్రణాళికలపై ఇరువురు నేతలు ఫలవంతమైన చర్చలు జరిపారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్టుబడుల సాధనలో తెలుగు రాష్ట్రాలు పరస్పరం పోటీ పడుతూనే అభివృద్ధి విషయంలో సహకరించుకోవాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ స్ఫూర్తితో ముందుకెళ్తే దేశానికే తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ఏపీలో వైసీపీ శకం పూర్తిగా ముగిసిందని, అధికారం కోల్పోయిన తర్వాత జగన్కు పాదయాత్ర గుర్తొచ్చిందంటూ ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాటు ముద్దు నిద్రలో ఉన్న జగన్ ఇప్పుడు పాదయాత్ర పేరుతో మరోసారి డ్రామాకు తెరతీశారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువాని లంక గ్రామంలో నిమ్మల పర్యటించారు. ఈ సందర్భంగా 10.92 కోట్ల వ్యయంతో కాజా మేజర్ డ్రైన్పై అవుట్ ఫాల్స్ లూయిస్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే యలమంచిలి నుండి బాడ వరకు గ్రావెల్ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వం. దానికి ఉదాహరణే ఈరోజు మన ఏనుగువానిలంక గ్రామం ఈ కాజా అవుట్ ఫాల్స్ లూయిస్ చూస్తూ ఉన్నారు. ఇదే కాజా అవుట్ ఫాల్స్ లూయిస్ కానీ ఇక్కడే మాధవపాలెం అవుట్ ఫాల్స్ లూయిస్లు ఉన్నాయి. గోదావరికి వరద వస్తే ఇక్కడ షట్టర్స్ కానీ డోర్స్ కానీ మరి మూసుకుంటే తెరుచుకునేవి కాదు, తెరుచుకుంటే మూసుకునేవి కాదు. దగ్గర దగ్గర 10-12 గ్రామాలు ముంపుకు గురయ్యి వేలాది ఎకరాలు పంట నష్టపోతే ఆ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో ఆనాటి మంత్రులు వచ్చారు, ఆనాటి ప్రభుత్వంలో
అధికారులు వచ్చారు, చూశారు, వెళ్ళారు తప్ప దానికి మోక్షం లేనిటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కాజా అదేవిధంగా మాధవపాలెం అవుట్ఫాల్స్ వేస్కి అక్షరాల 9,04,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఈవేళ పనులకి శంకుస్థాపన చేశాము అని అంటే రైతు ప్రభుత్వానికి రైతు వ్యతిరేక ప్రభుత్వానికి తేడా మీరు గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. పురాతన ఆలయాల పునర్నిర్మాణంలో నెల్లూరు జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 57 ఆలయాలను సుమారు 80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 8.70 కోట్లు నిధులు మంజూరైనట్లు మంత్రి ఆనం తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని అన్నారు. ఆరు మాసాలుగా శ్రీధర్ రెడ్డి గారు, వారి తరఫున గిరిధర్ రెడ్డి గారు వేదగిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయాన్ని, దీనికి అవసరమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేయాలి, నిధులు కావాలి, మీరు దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేయండి అని చెప్పి విజయవాడలో, అమరావతిలో అధికారికంగా ఆఫీసులో కానీ లేకుంటే నెల్లూరుకు వచ్చినప్పుడు కానీ వారు కలవడం, అడగడం అనేటువంటిది జరిగింది. అలాగే శ్రీధర్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లేఖ కూడా సమర్పించడం జరిగింది. వీటన్నిటినీ చూసిన తర్వాత దేవాదాయ శాఖ అధికారులు అందరూ, ఇంజనీరింగ్ అధికారులను కూడా పంపించాం. అందరూ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఈ ఆలయానికి అవసరమైనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి అంచనాలు తయారు చేసుకున్నాం. దాదాపు 7 కార్యక్రమాలు చేయాలి. 7 కార్యక్రమాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ప్రసన్న లక్ష్మీ అమ్మవారి సమేత గోవిందరాజు స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి 2,40,00,000 రూపాయలు అవసరం ఉంటుందని చెప్పి అంచనాలు వేశారు. ఆలయ ప్రాంగణంలో ధ్యాన మందిర నిర్మాణం 1,35,00,000 రూపాయలు అవసరం ఉంటుందని చెప్పి అంచనాలు వేశారు. ఆలయ ప్రాంగణంలోని పురాణ కాలక్షేప మండప నిర్మాణానికి 1,00,00,000 రూపాయలు అవసరం ఉంటుందని చెప్పి, అలాగే వాహన పార్కింగ్ నిర్మాణానికి 57,00,000 రూపాయలు, ఆలయ ప్రాంగణంలోని కోనేరు దగ్గర అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు, స్నానపు గదులు, వచ్చేటువంటి పోయేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో 36,00,000 రూపాయలతో ఏర్పాటు చేయడానికి, 7 కోనేరుల దగ్గర మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణానికి మరొక 36,00,000 రూపాయలు, ఆలయ ప్రాంగణంలో అన్నదాన భవన నిర్మాణానికి 2,70,00,000 రూపాయలు, మొత్తం మీద 8,74,00,000 రూపాయలు కావాలని ప్రతిపాదించడం జరిగింది. దీని మీద విశ్లేషించుకున్నాం. మా సీనియర్ అధికారులు, అడిషనల్ కమిషనర్, అలాగే కమిషనర్ ఎండోమెంట్స్, చీఫ్ ఇంజనీర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమీక్షించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఇవాళ
మంజూరు పత్రాన్ని తీసుకుని ఈ ఆలయానికి రావడం జరిగింది. 8,74 లక్షల రూపాయలతో ఈ యొక్క ఆలయానికి మంజూరు ఇచ్చాం. ఈ నిధులు మొత్తం దేవాదాయ శాఖ నుంచి విడుదల చేస్తాం. వీటన్నిటికీ కూడా జీవో ద్వారా ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దీన్ని చైర్మన్ గారికి గిరిధర్ రెడ్డి గారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో అమలాపురం ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కోటి విలువ చేసే సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మార్చులు, ఐటీ శాఖ మార్చులు, అలానే తెలుగుదేశం పార్టీని టెక్నాలజీ వైపు నడిపించి పార్టీ కార్యకర్తల కుటుంబాలకి ప్రమాదం జరిగితే బీమాని ఏర్పాటు చేసి కోర్టు సభ్యత్వాలకి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో చెరగని ముద్ర వేస్తూ ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం అవసరమైనటువంటి పెట్టుబడుల్ని రప్పిస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా, ఆంధ్ర రాజకీయాల్లో భవిష్యత్తును శాసించే నాయకుడిగా లోకేష్ బాబు గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవటం, పుట్టినరోజు సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఈ రోజు కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంతో కూటమి తరపున కూటమి పార్టీలు కూడా కలిపి ఎంతో ఉత్సాహంగా ఈరోజు జనసేన, బీజేపీ, టీడీపీ కలిపి ఈరోజు ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఒక పండగ వాతావరణంలో లోకేష్ బాబు గారి పుట్టిన సందర్భంగా ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ని, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 50 నుంచి 100 మంది వరకు రక్తదానం చేయబోతున్నారు. ఆల్రెడీ శిబిరాన్ని కూడా ప్రారంభించాం. అలానే మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి తరపున ఒక బర్త్డే గిఫ్ట్గా చిరుకూరు సాయిరామ్ గారి యొక్క సహాయంతో ఈరోజు సుమారు 2000 మంది 10వ తరగతి విద్యార్థులకి ఈ యొక్క స్టడీ మెటీరియల్ని కూడా ఇవాళ అన్ని స్కూల్కి అందివ్వబోతున్నాం. అలానే బండార్లంకలో మా వేవర్స్ కమ్యూనిటీ నాయకుల ఆధ్వర్యంలో మరి పేదలకి వస్త్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అలాగే అమలాపురం ఏరియా ఆసుపత్రిలో మరి పేదలకి, రోగులకి పళ్ళు, పాలు, బ్రెడ్ పంపిణీ చేస్తున్నాం. ఇది కాకుండా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ ఎవరైతే రకరకాల వైద్యాన్ని చేయించుకుని సీఎం రిలీఫ్కి ఎమ్మెల్యేల ద్వారాగా ముఖ్యమంత్రి గారికి పెడుతున్నారో ఈరోజు సుమారు 168 మందికి ఆ చెక్కులు, దాని విలువ సుమారు 1,05,00,000 రూపాయలు విలువైనటువంటి సీఎం రిలీఫ్ చెక్కులను కూడా ఈ రోజే మరి పంపిణీ చేస్తున్నాం. అలాగే రాజకీయంగా ప్రజలకు సేవ చేసే గొప్ప మరి సుదీర్ఘమైన అవకాశాన్ని కూడా దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాము. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.